శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వరంగల్ జయషన్ మాల్ జెమినీ థియేటర్లో రజాకార్ మూవీ టీం అయితే సందడి చేస్తుంది. వీళ్ళు ప్రస్తుతం మనతో ఇక్కడ టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మూవీ టీం అందరూ ఉన్నారు. సినిమా హాల్లో వచ్చేసి ఇక్కడ సినిమా థియేటర్ దగ్గర ఏదైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళ మధ్యన అయితే సందడి చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ సినిమాని ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో మూవీ టీం వాళ్ళు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, అంటే ఈ మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా చిత్రీకరించారు, మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి? సినిమా అంతా నాకు ఇష్టమే, ఎందుకంటే ఇదంతా మన హిస్టరీ కదా. మన హిస్టరీని తొక్కేశారు. వరంగల్లో ఎంత చరిత్ర ఉంది. వరంగల్ అంటే పోరుగల్లు, అంత చరిత్ర ఉన్నది ఇంతవరకు మనకు తెలియదు. మన ఊర్లో పుట్టిన, మన మధ్యలో పుట్టిన బతిని మొగలే మనకు తెలియదు. చాకలైలమ్మ పోరాటం ఆ చిట్యాలకే పరిమితం అయిపోయింది. ఓకే, పరకాల పోరాటం ఆ పరకాలకే పరిమితం అయిపోయింది. బైరాణపల్లిది మన తెలంగాణ ప్రాంతానికే పరిమితం అయిపోయింది. ఇలాంటి చరిత్రని ఇంతవరకు ఏ పాఠ్యపుస్తకాల్లో చూపించలేదు, ఎక్కడ చెప్పలేదు. ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి చరిత్ర పుస్తకాల్లో మన మీద రుద్ది మన తలల్లో జొప్పించేసి మనల్ని స్కూల్లో కూర్చోకుండా చంపేశారు. కానీ మన చరిత్రని, మన పూర్వ చరిత్రని, మన గత చరిత్రని, మన ఘన చరిత్రని ఎవరికి చెప్పలేదు. ఆ చెప్పాల్సిన బాధ్యత ఒక తెలంగాణ పౌరుడిగా నాకుంది, మనందరికీ ఉంది. అందుకే ఈ సినిమా నేను మీ ముందు తీసుకొచ్చాను. ముఖ్యంగా ఇక్కడ వరంగల్ని ఉద్దేశించి తీయడం జరిగింది. అంటే ఏం ఉద్దేశించారు? ఇప్పుడు దీనికి మెసేజ్ అంటే ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నారా, ప్రభుత్వానికి రిక్వెస్ట్లా చేస్తున్నారా? ఇది ప్రజలకు ప్రభుత్వానికి రెండూ కూడా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బత్తిని మొగిలయ్య గౌడ్ ఇక్కడ మొట్టమొదటిసారిగా, అంటే టోటల్గా రజాకారులు ఉన్న హైదరాబాద్ సంస్థానంలో అంటే 16 జిల్లాల్లో మొట్టమొదటిసారి వరంగల్లో, కిలా వరంగల్లో జెండా ఎగిరేసిన మొగోడు ఎవరంటే బత్తిని మొగిలయ్య గౌడ్. కానీ ఆ బత్తిని మొగిలయ్య గౌడ్ ఎవరికి గుర్తు లేకుండా చేశారు. ఎవరికి తెలియదు బత్తిని మొగిలయ్య గౌడ్ అన్న విషయం కూడా తెలియదు. ఆఖరికి మన గౌడ సోదరులకు కూడా తెలియకుండా చేశారు. అంత పెద్ద హన్సంగ్ హీరో గురించి మనం చెప్పకపోతే ఎలా? కాబట్టి ఇక నుంచైనా ఇక్కడ బత్తిని మొగిలయ్య గౌడ్ని స్మరించుకోవాలి. వాడవాడలో ఆయన విగ్రహాలు ఉండాలి. ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి, ప్రజలు పట్టించుకోవాలి, వరంగల్ జనము పట్టించుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరూ కూడా సాంగ్స్ కానివ్వండి, ఇప్పుడు వచ్చేటువంటి మూవీలన్నీ వేరే ఉన్నాయి, మీరు తీసిన పూర్తిగా విభిన్నం, మన చరిత్ర గురించి ఉంటుంది. అటు యూత్ కానివ్వండి, కుటుంబ సభ్యులతో అలా మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ఎలా ఉందంటే, ఎవరు కూడా మామూలుగా రజాకార్ అంటే మా తాతలు అలా చెప్పారు, మా తండ్రులు ఇలా చెప్పారు, మా ముత్తాతలు ఇలా చెప్పారు, అంతవరకు చాలామంది తెలుసు, జరిగిన అన్యాయాలని తెలుసు. కానీ అవి కళ్ళకు కట్టినట్టు చూపించే పరిస్థితి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరు సినిమా అయిపోయేంత వరకు లేవకుండా ఇన్వాల్వ్ అయి చూస్తున్నారు. ఎందుకంటే అది నా ఒక్కడి గొప్పతనం కాదు, నా టీం గొప్పతనంతో పాటు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు అది నా చరిత్ర అనుకుంటున్నారు, మా ఇంట్లో జరిగిన కథ అనుకుంటున్నారు, మా ఊర్లో జరిగిన కథ అనుకుంటున్నారు, మా నాన్నకు జరిగిన కథ అనుకుంటున్నారు, మా అమ్మకు జరిగిన కథ అనుకుంటున్నారు, మా అమ్మమ్మకు జరిగిన కథ అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు నిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు కూడా ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయి క్యూ కడుతున్నారు. నిన్న 80 ఏళ్ళ పెద్ద ఆయన కూడా నాకు షుగర్ ఉంది, బాత్రూమ్ వెళ్ళాలని ఉంది, అట్లే ఉగ్గబట్టుకొని కూర్చొని ఉన్నానని విజేత థియేటర్ నుంచి బయటకు వచ్చి నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్లో. సో అలాంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆదరిస్తున్నారు. ఆదరించాల్సిన అవసరం మనకు ఉంది. చెప్పండి సార్, ఎట్లా హౌ టు విజిట్ వరంగల్? कैसा है वरंगल बोरा? बहुत खूबसूरत और क्या जोश है यहाँ की पब्लिक में, मैं देख के हैरान हो गया और मेरे को लगा कि एक बार और हम विज़िट करेंगे यहाँ पर और इस थिएटर में वापस आएंगे हम लोग. और बहुत अच्छा लगा, सब इतना अप्रिशिएट कर रहे हैं, इतना प्यार कर रहे हैं और इतने अच्छे से फिल्म को रिसीव कर रहे हैं. आई एंजॉयड इट. చెప్పండి, అంటే హైదరాబాద్ చిత్రీకరణ కానివ్వండి, ఏదైనా సరే ఒకప్పుడు మద్రాస్ తర్వాత హైదరాబాద్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఏ మూవీ అయినా సరే రిలీజ్ కానివ్వండి, ఫ్రీ ఇవన్నీ కూడా వరంగల్లో జరుగుతున్నాయి. వరంగల్ చరిత్రను చూపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది తెలంగాణ చరిత్ర అండి, ఎవరికి తెలియదు, అన్టోల్డ్ స్టోరీ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సిపాయిల తిరుగుబాటని, అదని ఇదని, శివాజీ చరిత్ర, ఈ చరిత్ర గురించి చెప్పారు, ఇది మరుగున పడేశారు. మళ్ళీ ఇది చరిత్రని తీసుకొచ్చింది మా అన్నయ్య ఏట సత్యనారాయణ అన్న. ఈ చరిత్రను పాఠ్యాంశంలో పెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది అన్నిట్లాగే రజాకారులను చంపేశారు, ఇదేశారు, అది కాదు విషయం. ఇది చరిత్ర తెలియాలి. ఇది కూడా ఒక పాఠ్యాంశంలో ఒక లెసన్గా పెడితే అప్పుడు విద్యార్థులకు తెలుస్తుంది, ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ తెలుస్తుంది, పిల్లలకు తెలుస్తుంది. ఇది ఒక పిహెచ్డీ నేను ఫీల్ అవుతున్నా. అన్నయ్య ఒక పిహెచ్డీని రీసెర్చ్ చేసి 4-5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది, దాన్ని క్లుప్తంగా 2.5 గంటల్లో చూపించడం అనేది అంత ఈజీ కాదు.
దాన్ని ఆ 2.5 గంటల ఇంత పెద్ద చరిత్రను 2.5 గంటల్లో చూపించడం అనేది అంత ఈజీ కాదు. 100% అన్నయ్యకి పిహెచ్డి డాక్టరేట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక పిహెచ్డి, నేనైతే పిహెచ్డి లాగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా ఈ రజాకార్లనే చరిత్రను నెక్స్ట్ వచ్చే ఎడ్యుకేషనల్ దాంట్లో ఖచ్చితంగా ఒక పాఠ్యాంశం చేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతాను. నేను ఒక తెలంగాణ మాది నల్గొండ అన్నది నల్గొండనే. ఇంత బాగా అద్భుతంగా ఆదరిస్తున్న మన ప్రేక్షకులకు కూడా శిరస్సు ఉంచి నేను దండం పెడతాను. ఎందుకంటే మళ్ళీ 90s గుర్తు తెచ్చారు. నేను 3 రోజుల నుంచి థియేటర్లు చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఫుల్ రష్. అంటే మళ్ళీ నాకు నిజంగా 90sలో ఉన్నామా అనిపించింది. అంటే ఇప్పుడున్న దాంట్లో, ఎందుకంటే ఓటీటీస్ అని అవన్నీ ఇవన్నీ బోల్డ్ వస్తున్నాయి, అయినా కూడా లేదు. థియేటర్కి వచ్చి సినిమా చూస్తూ మధ్యలో ఆపినా కూడా అలా చూస్తున్నారు. అంటే ఇది చరిత్రనా, ఇంత ఉందా? అదంతే గోయింగ్ టు అన్నయ్యకు వస్తుంది. అన్నయ్య పిహెచ్డి చేశాడు. అన్న ఐ విష్ యూ గుడ్ లక్ అన్న. నిజంగా పిహెచ్డి చేశారు ఖచ్చితంగా. ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ రజాకార్ చరిత్రను అన్నయ్య రాశాడు. దాన్ని నేను ఖచ్చితంగా పాఠ్యాంశాలు చేర్పించాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాను, ఎడ్యుకేషనల్ మినిస్టర్ని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఏదైతే తెలంగాణ చరిత్రలో ఉన్నటువంటి రజాకార్లు కానివ్వండి, తెలంగాణకి సంబంధించినటువంటి ఎవరైతే వీరనారిమణులు ఉంటారో, వరంగల్కి సంబంధించిన చాలామంది పోరాటం చేసిన వాళ్ళ గురించి అయితే వీళ్ళైతే ఈ సినిమా చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఇవి పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చాలంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్తాం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.